పిలకన్నగా వచ్చింది పీరీల పండుగ ఆడబిడ్డలకు గొప్పైన పండుగ రాకిట్ల ఉన్నవన్నరా కొడుకు చేతికి దగ్గర కట్టడానికి లేకపోయారా అమ్మవారి కనుక కృష్ణ సోమ మనసులో లెక్క ఉన్నది కనుక రేపటి కళ్ళకి చచ్చిపోతేనా వాడముంగట నడిచి అగ్గివాడు కొడుకున్నాడు కానీ అవ్వాలి ఏడుతో బిడ్డ లేకపోయారా రాదు శృతి కథ చెప్పరాదు గతి సంసారం చేయరాదు మధ్యలో మాట మాట్లాడరాదు నా కొడుకు ఏడెళ్ళ పిల్లగడ బల్లలు చదువుకుంటాను కనుక నా కొడుకు దక్క సెల్లె కావాలి తోడబుట్టిన ఆడబిడ్డను అన్నదాన్ని కావాలని మనసులో పెట్టుకున్నది మా ఇంటికాడ ఉండదు కనుక రాజు కృష్ణశిలమ రాజు రమ రమ అంట ఉన్నాడా రాజవల రాజసింహాసనమే కూర్చున్నాడు రాజు కృష్ణ మహారాజు పొద్దు సూర్యుని వెలుగు మాపు సూర్యుని వెలుగు ధర్మం అయితే వేసుకున్నాడు మూడు లోకాలకి అన్నారు పాపమేమో పాడుపడ్డ బాయి పుణ్యం ఉండశలమన్నారాట మట్టు మధ్యాహ్న పిల్ల మాపడ చిలుకల పొద్దున్న ఎత్తికి సూర్యుడు వచ్చిన్నాడు ఇప్పుడే నా భార్య బయటికి వెళ్ళిపోయి కౌరవంతంగా నేను కచ్చి ఎరవచ్చునా ఇటువంటి జరిగిన కాలం లోపల కనుక మరి నా భార్య భవనాలకు వెళ్ళిపోతానా ఆ రాజు వెళ్ళిందా